హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ యాక్టెడ్ బై వెన్నెల కిషోర్ గారు అండ్ అనన్య నాగల్ల గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నైట్ పెయిడ్ ప్రీమియర్స్ అయితే పడ్డాయి ఈ సినిమాకి. సో అది చూసి వచ్చి నైట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. మీకు మార్నింగ్ 8 o'clock అయితే రివ్యూ అప్లోడ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే ఇట్స్ ఓకే. అంటే సినిమా బేసిక్‌గా సెకండ్ హాఫ్ అనిపిస్తది. అంటే ఆ స్టోరీలోని మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉంటదో అదంతా కూడా మనకి సెకండ్ హాఫ్‌లోనే ఉంటది. ఎస్పెషల్లీ ఒక లాస్ట్ 25, 30 మినిట్స్‌లో ఉంటదనమాట. సో ఆ పోర్షన్ అంతా కూడా అనిపిస్తది. అండ్ ఒక ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ ఉంటది. ఎవరికనేది చెప్పను. చెబితే మళ్ళీ స్పాయిలర్ అవుతది. సో అందుకే నేను చెప్పను. సో ఆ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ అనిపిస్తది. అండ్ తర్వాత దానికి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ కూడా ఇచ్చిన ఫీలింగ్ ఉంటది. అండ్ లాస్ట్‌లో వచ్చిన ట్విస్ట్ కూడా అంతా అనిపిస్తది. సో సెకండ్ హాఫ్ అయితే బాగా వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటదనమాట ఓవరాల్‌గా. సో దానివల్ల ఏంటంటే ఓకే, అక్కడ బానే అనిపిస్తది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్. అంటే సినిమా స్టార్ట్ అవుతది. కానీ ఎందుకో తిరిగిన చోటే తిరుగుతూ ఉంటది. అంటే ముందుకెళ్ళదు సినిమా. భూమి గుండ్రంగా ఉంటదన్నట్టు తిరిగి, 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 తిరిగి అక్కడికే వస్తుంటది. అంటే బేసిక్‌గా వీళ్ళు ఎవరు సినిమా కాన్సెప్ట్ ఫాలో అవ్వడానికి ట్రై చేశారు. ఎవరు 'అడివిశేష్' గారిది ఒక సినిమా ఉంది కదా! చాలా మందికి ఐడియా ఉంటది. 'రెజీనా' గారు, 'అడివిశేష్' గారు యాక్ట్ చేశారు ఆ సినిమా. అయితే ఆ సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ కాన్సెప్ట్‌ని ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేశారు. అంటే యూ నో ఫస్ట్ ఒక కాయిన్ చూపిస్తారు. ఆ కాయిన్ మీద రూ. 5 ఉంటది. కానీ తర్వాత ఇంకోసారి అదే కాయిన్ చూసినప్పుడు 5 పక్కన 0 ఉంటది. సో అది రూ. 50 కాయిన్‌లు లేవు గదా! సో అది 50 పైసల కాయిన్. సో ఇప్పుడు మనకి ఎలా అనిపించింది? సో దాన్నే కొంచెం మార్చి చూపించేసరికి ఇంకొక నిజం బయటకొచ్చింది. అట్లా దాన్ని ఇంకొంచెం మార్చి చూపిస్తే అది ఇంకొకలాగా అలా అనమాట. సో ఈ పాయింట్‌నయితే ట్రై చేశారు. సో బేసిక్‌గా ఇది 'ఎవరు' ప్యాటర్న్. 'ఎవరు' సినిమా ప్యాటర్న్ అనమాట ఇది. కాకపోతే 'ఎవరు' సినిమా ఏంటంటే అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎళ్తుంటదది. ఇది అలా గాదు. ఏమనిపిస్తుంటదంటే ఏసిన సీన్‌లే మళ్ళీ ఏసి, ఒక్క సీన్ షూట్ జేసి, ఆ సీన్‌తో ఫస్ట్ హాఫ్ మొత్తం లాగించారనే ఫీలింగ్ వస్తదసలు లిటరల్లీ. అంటే చిన్న చిన్న మార్పులుంటాయి, అది వేరే విషయం. బట్ ఎందుకో అంత పర్ఫెక్ట్‌గా గానీ, లేదంటే అంత ఇంట్రెస్టింగ్‌గా గానీ, అంత యాక్యురేట్‌గా గానీ ఎగ్జిక్యూట్ చేసిన ఫీలింగ్ రాదు అదంతా కూడా. సో, దానివల్ల ఏంటంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా డల్‌గా ఉంటది. దానికి తోడు కామెడీ కూడా ఎక్కడా కూడా పెద్దగా వర్కౌట్ కాలే. ఎక్కడో ఒక్క దగ్గర కొన్ని కొన్ని చోట్ల 1, 2 డైలాగులతో మాత్రమే లైట్‌గా ఫన్ ఉంటది తప్ప మాక్సిమం ఫన్ కూడా వర్కౌట్ కాలేదు. సో, అదొక మెయిన్ ప్రాబ్లమ్. అంటే 'వెన్నెల కిషోర్' గారు ఉన్నప్పుడు మాక్సిమం కామెడీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! సో, బేసిక్‌గా 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అనే టైటిల్ గావచ్చు, ట్రైలర్ గావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఆ ఫన్ జోన్ సినిమా అన్నట్టుగానే చూపిచ్చారు కదా! బట్ సినిమాలో ఏంటంటే ఆ ఫన్ చాలా వరకు మిస్ అయింది. సో, అదొక పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా 1, 2 చిరాకు తెప్పించే విషయాలుంటాయి. అంటే ఆ ఇనీషియల్ సాగదీత ఇవన్నీ కొంచెం, ఆ తర్వాత మధ్యలో ఒక ఐటెమ్ సాంగ్ ఉంటది. అది ఎందుకొచ్చిందో ఇంకసలు నాకర్థం కాలే. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ర్యాండమ్‌గా వస్తది. మళ్ళీ అది కూడా అనవసరమే అది. సో, అది ఎందుకో వచ్చింది మొత్తానికి. సో, అది మరి పరిస్థితి. అండ్ బేసిక్‌గా ఇంటర్వెల్ దగ్గర ఒక షాట్ చూపిస్తారు. ఒక జోకర్ షాట్. ఒక జోకర్ కైండ్ ఆఫ్ షాట్. సో, అది బేసిక్‌గా లాస్ట్‌కొచ్చేసరికి ఏం క్లారిటీ ఇవ్వకుండానే సినిమా ఎండ్ చేసేశారు. మరది ఎందుకలా చేశారు, ఏంటి అనేది ఇంకా అర్థం కాలే. బేసిక్‌గా దానికి క్లారిటీ ఇవ్వచ్చు. బట్ అది ఇవ్వలేదనిపించింది నాకైతే మాత్రం. సో, అదనమాట మ్యాటరు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం
యూనో స్టోరీ అయితే పర్లేదు బానే ఉంది. బట్ మరీ కొత్త స్టోరీ ఏం గాదు. కొంచెం రెగ్యులర్ ప్యాటర్నే. మనం ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ 1, 2 చూసిన ఫీలింగే వస్తుంటది. అంటే కొంచెం సిమిలర్‌గానే ఉంటాయి వేరే స్టోరీస్ కొన్ని. బట్ యూనో అట్‌లీస్ట్ ఆ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ అయినా బెటర్‌గా ఉండుంటే బాగున్నేమో గానీ, బట్ ఆ లాస్ట్ 45 మినిట్స్ ఆ పోర్షన్ పర్లేదు గానీ, ఇంకా మిగతా చోట సినిమా అంతా కూడా ఏదో అలా ఎళ్తుంటదంతే. అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో, దానివల్ల ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఇట్స్ ఓకే. అంతే. సో, అది మ్యాటర్. సో, అంత గొప్పగా అయితే ఏమి అనిపించలేదనమాట. అది మ్యాటర్. అంటే అది అటు థ్రిల్లరు కాలేదు, ఇటు కామెడీ సినిమా కాలేదు. అది ఏది కాలేదు మొత్తానికి. అది వచ్చిన బాధ. సో, అది గైస్ సిట్యుయేషన్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే 'వెన్నెల కిషోర్' గారు బానే చేశారు. 'అనన్య' గారు, ఇంకా తర్వాత కొంతమంది సపోర్టింగ్ యాక్టర్లు బానే చేశారు. వాళ్ళకిచ్చిన రోల్స్‌కైతే. బట్ కొంతమంది యాక్టర్స్ అయితే మాత్రం ఎందుకో ఏదో చెయ్యాలి కదా అన్నట్టు చేసినట్టే అనిపించింది కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే మాత్రం. మరింక ఏంటో మరింక. ఆ డైలాగులు కూడా అంతే. అదేదో మరీ మీడియోకోర్ డైలాగ్స్ ఉంటాయి. అంటే ప్రాసల మీద విపరీతంగా ధ్యాస పెట్టేశారు. సో, దానివల్ల సినిమా అంతా కూడా మూస ధోరణిలో ఎళ్తూ ఉంటది మొత్తం. మనం కూడా ప్రాస వాడాం. సో, బట్ అదే ఎనీహో దాని మీద శ్రద్ధ ఎక్కువైపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటది. అది వచ్చిన ప్రాబ్లమ్ అనమాట. సో, దానివల్ల అంత ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ కాలే ఏది గూడా. అది వచ్చిన ప్రాబ్లమ్. సో, ఆర్టిస్టులు కొంతమందయితే చేశారు డెఫినిట్‌గా. 'వెన్నెల కిషోర్' గారు, 'అనన్య' గారు వీళ్ళైతే బానే చేశారు. బట్ ఇక 'వెన్నెల కిషోర్' గారికే కొద్దో గొప్పో పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఇంకెవరికీ కూడా అంత స్కోప్ కూడా లేదసలు. అది మ్యాటర్. ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే ఏమో ఏదో చెప్పాలనుకున్నారు గానీ, బట్ అది కూడా రెగ్యులర్ టెంప్లేటే. బట్ ఇంక స్లాంగ్ మీద కామెడీ జనరేట్ అయిపోద్దనుకున్నారేమో గానీ, బట్ అది అంతగా వర్కౌట్ కాలేదు. బట్ ఎనీహౌ క్లైమాక్స్ ఆ లాస్ట్ పోర్షన్స్ ఆ సెకండ్ హాఫ్‌లో ఒక ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ ఉంటదన్నాను కదా! అది అవన్నీ గూడా అనిపిస్తాయన్నమాట. సో, ఆ పరంగా పర్లేదు బానే అక్కడ బానే హ్యాండిల్ చేశారనిపించింది గానీ, ఓవరాల్‌గా అయితే మాత్రం డెఫినిట్‌గా కొంచెం యూనో మిస్ అయింది చాలా వరకు. కాలిక్యులేషన్ అనేది ఎక్కడో చాలా వరకు మిస్ అయిపోయింది డైరెక్షన్ సైడ్. అది పాయింట్. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ పర్లేదు. మరీ తీసి పడేసి మరీ వరస్ట్ సాంగ్స్ అన్నట్టు లేవు గానీ పర్లేదు. బీజీఎమ్స్ అయితే ఓకే. ఓకే. అంతే. అది పరిస్థితి. సో, అది గూడా ఇక నార్మల్‌గానే ఉందనమాట. సో, అందువల్ల ఓవరాల్‌గా మూవీ అయితే సో, ఓకే అని అనిపిస్తది. సో, అది గూడా చెప్తున్నాను గదా! లాస్ట్ కొన్ని పాయింట్స్ వల్ల తప్పిస్తే లేదంటే అంతేం లేదు. అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమా గురించి చెప్పాలంటే బేసిక్‌గా అందులో యాక్ట్ చేసింది 'వెన్నెల కిషోర్' గారు గదా! 'వెన్నెల కిషోర్' గారు గదా! సో, వెన్నెలంత అందంగా ఉంటది సినిమా అనుకుంటే ఆల్మోస్ట్ అమావాస్య చూపిచ్చారు. అదనమాట పరిస్థితి. ఏదో కొన్ని చోట్ల మాత్రమే చంద్రుడు అట్లా వచ్చి అటెళ్ళిపోయాడు. అంటే ఆ కొన్ని పోర్షన్స్‌లో కొంచెం బానే ఉంది తప్ప ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం అంతేం లేదు. సో, ఆ కొన్ని పోర్షన్స్ వల్ల ఇట్స్ ఓకే అనిపిస్తది అంతే. అది మ్యాటర్ అనమాట. బట్ జనరల్‌గా అయితే మాత్రం చాలా వరకు సినిమా ఇబ్బంది పెట్టిందనే జెప్పాలి. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.8 ఔట్ ఆఫ్ 5. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బై.